ప్రభాస్ గారి సినిమా విషయానికొస్తే మీరు 'రాధేశ్యామ్‌కి' బీజీఎమ్స్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఆయనకి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మ్యూజిక్ ఇవ్వబోతున్నారు 'రాజసాబ్‌కి'. సో, ఆ ఆల్బమ్ ఎలా ఉండబోతుంది? 4, 5 సాంగ్స్. రాధేశ్యామ్ చాలా మాస్‌గా ఉంటుంది ఆల్బమ్. చాలా మాసీ ఆల్బమ్. ఓహో! ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఒక డ్యూయెట్, ఓహో! ఒక ఐటెమ్ సాంగ్, మళ్ళీ ఒక ముగ్గురు అమ్మాయిలతో సాంగ్ చాలా బాగుంటుంది. వెరీ, వెరీ, వెరీ ఫ్యాంటసీ ఫిల్మ్. చాలా బాగుంటుంది సినిమా. హ్మ్. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అబ్బో బాబోయ్! కొన్ని రషెస్ చూసాను. వేరే లెవెల్‌లో అసలు మారుతి హస్ టేకెన్ అప్ దట్ ఫిల్మ్ టు డిఫరెంట్ లెవెల్. ఏదో కామెడీ గురించి కూడా చెప్తున్నారు అందరూ. అస్సలు మామూలుగా లేదు. అస్సలు ప్రభాస్ గారు మళ్ళీ మన ఓల్డ్ ప్రభాస్ గారిని, మన వింటేజ్ ప్రభాస్ గారు. వింటేజ్ ప్రభాస్ గారిని మళ్ళీ చూస్తాం. మళ్ళీ డాన్స్‌లు అస్సలు మామూలుగా ఉండదు. దాంట్లో ఏంటి 4, 5 సాంగ్స్ అన్నారు. 4 ఆర్ 5 5 ఉంటది. మేబీ ఇంకో సాంగ్ యాడ్ చేస్తామేమో. సినిమా చూసి. సినిమా యాస్ ఆఫ్ లెంత్ నౌ అయితే బట్టి. 4. అప్పుడైతే 4 సాంగ్స్ కంప్లీట్, 3 సాంగ్స్ కంప్లీట్ చేసాం. ఇంకో సాంగ్ సినిమా చూసి యాడ్ చేద్దామని ఆలోచిస్తాం. ఇది కాకుండా థీమ్ సాంగ్ ఉంటుంది. మళ్ళీ అదొక వరల్డ్, మళ్ళీ రాజాసాబ్ ఇట్స్ అనదర్ వరల్డ్ లైక్ డాకు. డాకు లాగా ఒక వరల్డ్ ఉంటుంది. సో, దానికి ఒక మళ్ళీ సౌండ్ అవన్నీ క్రియేట్ చేయాలి. సో, చాలా అది వితిన్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ బిఫోర్ అన్నీ స్టార్ట్ చేస్తాం. ఓకే. అండ్ 'అఖండ 2' విషయానికొస్తే మీ కాంబినేషన్ మీద బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు, మీరు అంటే మళ్ళీ 'అఖండ' వైబ్స్ కనిపిస్తున్నాయి అందరికి. ఒక హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఆల్బమ్స్ మీద గాని, ఆ బీజీఎమ్స్ మీద గాని. ఎలా కానీ ఉండబోతుంది? ఎవరు ఇంత మంచి స్పీచ్‌లు ఇవ్వరు. బట్ అఖండాకి రిలీజ్ అయిన అఖండాకి 10 టైమ్స్ ఉంటుంది సినిమా. బోయపాటి గారు కూడా అసలు అంతే చాలా కసిగా ఉన్నారు. మామూలుగా లేరు. వాళ్ళ కాంబినేషన్ అది రియాక్షన్ అంతే. అది ఒక కెమికల్ రియాక్షన్. అది అంటే ఇంకా కాల్చేస్తుంది సీన్స్‌ని. దానికి స్టార్ట్ అయిందా? స్టార్ట్ చేసాం. ఒక సాంగ్ కూడా చేసాము. అవునా? సాంగ్ ఇప్పుడు జనవరి నుంచి ఎండ్‌లో నుంచి కూర్చోవాలి ఆ సినిమాకి. ఓకే. డివోషనల్ సాంగ్ ఎలా ఉండబోతుంది? అన్నీ ఉంటాయి. అన్నీ ఎవ్రీథింగ్ ఉంటుంది. చాలా అదే గొప్పగా ఉంటుంది. అఖండాకి 10 టైమ్స్ ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ నేను అడిగినప్పుడు మిమ్మల్ని లవ్ సాంగ్స్ మీ నుంచి కొంచెం చిన్న 'తొలి ప్రేమ' లాంటి ఆల్బమ్స్ అవి మిస్ అవుతున్నాము కమర్షియల్ సినిమాల వల్ల, మీకు బిజీ వల్ల అంటే, మీరు లేదు నెక్స్ట్ ఇయర్ ఒక 2 ఫిల్మ్స్ ఏవో చేస్తానన్నారు. లైక్ తెలుసు కదా ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో, అవి అండ్ మళ్ళీ వరుణ్ తేజ్ గారితోటే సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు మీరు. మళ్ళీ వరుణ్ తేజ్‌తో 'తొలి ప్రేమ' సినిమా గారి చేస్తున్నాను. తెలుసు కదా చాలా బాగుంటుంది ఆల్బమ్. ఇది కాకుండా తమిళ్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుంది. అదొక లవ్ స్టోరీ. ఓకే. అది కూడా ఒకటి. అండ్ డెఫినిట్‌గా లవ్ స్టోరీస్ వి ఆర్ ఓపెన్. అది చిన్న పెద్ద హీరోస్ అని నేను చూసుకోను. ఐ లవ్ టు డూ లవ్ స్టోరీస్ అండ్ ఐ యామ్ ఓపెన్ ఫర్ ఇట్. మంచి స్టోరీస్ ఉంటే డెఫినెట్‌లీ ఐల్ డూ. మీరు మధ్యలో ఎందుకు చేయలేదంటే ఈ గ్యాప్‌లో ఆ లవ్ కరెక్ట్ అయిన స్టోరీస్ రాలేదు లవ్ స్టోరీస్. అంటే 'తొలి ప్రేమ' బెస్ట్ ఆల్బమ్ కదా! మీకు మంచి ఆ టైంలో అప్రిషియేషన్ వచ్చిన ఆల్బమ్ అది. మీకది. బట్ అదే అలాంటి స్క్రిప్ట్‌లు మళ్ళీ రావాలి. సో, ఐ యామ్ వెయిటింగ్. అందరూ ఆ ఏరియా వదిలేసి సైజులకి వెళ్ళిపోయారు. ఓకే. సో, ఐ థింక్ అగైన్ ఇది మళ్ళీ అలాంటివి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 'తొలి ప్రేమ' కాంబో సెట్ అయింది వరుణ్ తేజ్ గారితో మళ్ళీ. ఎలా ఉండబోతుంది అది? చాలా బాగుంటుంది. చాలా కొత్త డైమెన్షన్ ఫిల్మ్. మిరపకాయ గాంధీ బాగా చేశాడు స్క్రిప్ట్. చాలా బాగా చేశాడు అతను. అవునా? ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2 సాంగ్స్ కూడా కంప్లీట్ చేశాము. సినిమాస్ కమింగ్ ఉన్నాయి. అండ్ తెలుసు కదా కూడా ఒక 2 సాంగ్స్ ఇచ్చారంట. ఇప్పటికే చాలా బాగుందని మీ డైరెక్టర్ గారు కూడా చాలా చెప్తున్నారు. చాలా చాలా పాపం అమ్మాయి చాలా కష్టపడి వచ్చింది. సో, ఈ సినిమా కూడా తనకి సిద్ధు సపోర్టింగ్ లాట్. ఓహో! సిద్ధు జొన్నలగడ్డ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకా ప్రసాద్ గారు ఇస్ గివింగ్ ఆల్ ఆయన బెస్ట్ ఎనర్జీ ఇచ్చేస్తున్నారు ఆ సినిమాకి అంతే. బయట మీరు చాలా చారిటీస్ చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. అది బయటికి చెప్పుకోరు, ఎవరికీ తెలీదు కూడా. రీసెంట్ టైమ్స్‌లో ఒక ఫోటోగ్రాఫర్ దీపక్ వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాగోకపోతే మీరు హాస్పిటల్‌లో కూడా బిల్ పే చేశారని విన్నాను నేను. అసలు అలాంటివి కూడా చెప్పుకోరు. జస్ట్ మొన్న కూడా తనకి రీట్వీట్ చేసి నీకు బిగ్ బ్రదర్ నేను ఉన్నాడు. అవన్నీ చెప్పను బ్రదర్. అవన్నీ అది నాకు ఇష్టం లేదు. బికాస్ అది నేనే కామన్‌గా నేనేం చేయగలను. నన్ను ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే డెఫినెట్‌గా చేస్తాను. నా వాళ్ళు కష్టపడకూడదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపడకుండా చూసుకుంటాను. దేవుడు ఇది ఇవ్వమంటాను. నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరున్నారో అది నేను చూసుకుంటాను. దాని తర్వాత మా టీమ్ మా గ్రూప్ ఉన్నారు కదా ట్విట్టర్‌లో, వాళ్ళు ఎవరైనా హెల్ప్‌కి ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్తారు. వాళ్ళకి నేను చేస్తాను. అది నేను బయట చెప్పొద్దు అని చెప్తాను అంతే. ఓకే. నేను కదా అది కూడా నేను అక్కడ దగ్గరుండి చూసాను కాబట్టి తనని అడిగా ఏంటి అంటే మీరేదో మాట్లాడి ఎలా ఉంది ఫాదర్ కన్నా. బికాస్ మనకి ఉండే పవర్ ఇప్పుడు దేవుడు కొంతమందికి కొంచెం శక్తులు ఇస్తారు. శక్తి అంటే నేను శక్తి అని చెప్పను. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండి నాకు తెలీదు. నా కోవిడ్ అప్పుడు ఇంత డాక్టర్లు నా ఫోన్ తీస్తారు నాకు తెలీదు. కదా మీకు నేను ఇంత సర్కిల్ డాక్టర్‌లు ఉందని. ఫోన్ తీస్తే ఎయిమ్స్ డాక్టర్ బాంబే ఢిల్లీలో రాహుల్ అని ఒకరున్నారు. ఓకే. ఆయన ఇదనమాట లంగ్‌కి ఓహో! డాక్టర్ అనమాట. సో, అతనికి ఫోన్ చేస్తే ఇలా అడిగితే వెంటనే సార్ ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నా కూతురు మీ బుట్టబొమ్మకి పెద్ద డాన్స్ రోజు ఆడుతుంది అని చెప్పి ఆయన నాతో మాట్లాడాడు. సో, ఐయామ్ ఫీల్ సో హ్యాపీ. మీకోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తా. సో, అప్పుడు నా స్థాయి ఏంటని అర్థమైంది. అంటే మనం ఎంత రెస్పాన్సిబుల్ స్థాయిలో ఉన్నాం. మనం ఎంత ఓకే. జనాలకు ఉపయోగపడేలాగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రెస్పాన్సిబుల్ అయిన వరల్డ్‌లో ఎంత మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. మన ఫోన్‌లు ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు మన ఫోన్ తీస్తున్నారంటే మన పేరు ఎంత మంచి సేఫెస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇది మనం ఎలా కాపాడుకోవాలి లైఫ్‌లో. ఆ ప్రయత్నంలో ఉంటాను. వాటెవర్ ఇస్ ద బెస్ట్ సర్వీస్ నా వల్ల వీలైన సర్వీస్ ఐల్ డూ దట్. కానీ తప్పకుండా చెప్పుకోరు. చేస్తాను. చెప్పుకోకూడదు. అది తప్పు అది. తప్పు అది బయట చెప్పుకోకూడదు. నువ్వు మనం చేసింది ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు అడిగినప్పుడు కూడా నాకు సిగ్గేస్తుంది చెప్పడానికి.
ఒకలాగా ఐమ్ ఫీలింగ్ బ్యాడ్. అది దేవుడు మనకి ఏదో శక్తి ఇచ్చాడు చేయమని. అది మనం చేస్తున్నాం అంతే. మనం చేయి చెప్పుకోకూడదు. అండ్ మీరు ఏదో కడుతున్నారు, బిల్డ్ చేస్తున్నారని విన్నాను. హ్మ్. ఎక్కడ ఏంటి ఎలా ఉండబోతుంది? ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి మా అమ్మ పేరులో కడుతున్నాను. అదొకటి ఫినిష్ అవుతే అది ఓపెన్ చేయాలని ఒక 300 పీపుల్‌కి సెట్ అయ్యేటట్టు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెన్ చేద్దామని మా అమ్మ పేరులో ప్లాన్. ఎక్కడది? గుంటూరులో. గుంటూరులో. రెడీ అయిందా ఆల్మోస్ట్? లేదు, అన్ని బేసిక్ థింగ్స్ అన్ని రెడీ అవుతున్నాయి. అది మా అమ్మ 75th బర్త్‌డేకి కడదామని. ఓకే. గిఫ్ట్ చేసి లాగా ఆవిడ పేరులో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కడదామని. బికాజ్ కోవిడ్‌లో నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కొన్ని వీడియోలు చూసాను, చాలా బాధేసింది. పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం, అమ్మల్ని రోడ్లో వదిలేసి వెళ్ళిపోవడం, వాళ్ళకి అన్నం పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసాను, నాకు ఏడుపొచ్చింది. కన్న 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 వాళ్ళని చూసుకోకపోవడం ఎంత పెద్ద దురదృష్టమైన ఒక కన్నవాళ్ళు కదా గొప్పవాళ్ళు. వాళ్ళ రూపంలో కదా మనం వచ్చాం. వాళ్ళని కాళ్ళ కింద పడకుండా చూసుకోవాలి కాబట్టి వాళ్ళ కింద ఎలా పడేస్తాం? వాళ్ళని ఎంత గొప్పగా చూసుకోవాలి. కన్నవాళ్ళు గొప్పవాళ్ళు. అమ్మ, నాన్న అనేది చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు లేకపోతే మనం లేం కదా. చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడో కొడుకు పిల్లల గురించి 24 గంటలు సాక్రిఫైస్ చేసుకొని 24 గంటలు కొడుకు బాగున్నాడా, తిన్నాడా, పడుకున్నాడా, లేచాడా, వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళు బతుకుతారు. వాళ్ళ కోసం మనం ఇది కూడా చేయకపోతే ఏంటి? వాళ్ళకి మంచి ఆరోగ్యం, వాళ్ళకి మంచి మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన మంచి భోజనం, వాళ్ళు ఉండడానికి ఒక మంచి ఇది, వాళ్ళకి తిరగడానికి ఒక కారు, ఒక డ్రైవర్, ఒక ఏదో మన ఏదో సేవలు. గుడికెళ్తా ఉంటది. అక్కడికెళ్ళినా నా గురించే ప్రే చేసుకుంటది. హుహు. నా పైన అర్చనలు చేస్తుంటారు. ఆవిడకి వాళ్ళని ఎంత పువ్వులో పెట్టుకొని చూసుకోవాలి కదా! అమ్మా, నాన్న మనం చూసుకోకపోతే ఎలా? వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ హెక్టిక్ వర్క్‌లో ఆవిడతో కొంచెం ఆవిడ తప్పుంటది నేను కదా! తెప్పించేసుకుంటాను హెక్టిక్‌లో. అవునా? బికాస్ నేను అప్పుడప్పుడు తెప్పించేసుకుంటాను. బికాస్ నేను లీన్ అవ్వడానికి వచ్చింది. చాలా స్ట్రెస్‌లో ఉంటాను కదా! మిస్ అయినప్పుడల్లా ఇంకా ఆ! ఆవిడే పక్కనుండి దిష్టి తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటది. ఆవిడకి నేనంటే చాలా ప్రాణం ఆవిడకి. లేకపోతే ఆవిడ నా 2 కళ్ళు ఆవిడకి నేనే. సో, ఆవిడ అంత జాగ్రత్తగా చూసుకుంటుందన్నమాట. ఎవ్రీ డే ఈ గుడికెళ్ళాలి అవి అని మీకు అన్ని సజెషన్స్ ఇస్తుంటారా? 100%. రోజు అవునా? చెప్తది. నాన్న ఈరోజు నీకు ఇలా ఉంటది. జాగ్రత్తగా ఉండు. ఈరోజు రాజేష్‌కి ఇంటర్వ్యూ ఇవ్వద్దు. ఇప్పుడు చెప్తున్నారు. ఊరికే Just kidding. చెప్తున్నాను. ఈరోజు ఇలా ఉంది నాన్న, ఇలా ఈ గుడికెళ్ళు, ఇలా చేసుకో అని చెప్తది. కొన్ని. సో, ఫాలో అవుతాం. ఎవరినో మనం ఫాలో అవ్వాలి కదా లైఫ్‌లో. ఎవరో ఒకరిని ఫాలో అవ్వాలి కదా! సో, Oh, వాళ్ళు yes. ఫాలో అవుతారు. ఎందుకు ఎక్కువ మీరు బ్లాక్ డ్రెస్‌లు లేదంటే వైట్ ఈ రెండే ఎక్కువ కనిపిస్తారు? అంటే ఏమన్నా ఎందుకంటే డ్రెస్సింగ్‌లో టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు షూల పైన చాలా ఇష్టం. ఆ. షూస్ ఎందుకంటే సైజ్ మారదు కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే. అది 11 అంటే 11 కదా! కాళ్ళు పెరగవు కదా! అవును. ఒళ్ళు పెరుగుతాయి, ప్యాంట్ సన్నబడతాం, సండే లావు అయిపోతాం. సో, ఈ డ్రెస్సుల పైన ఇన్వెస్ట్ చేయను. అవునా? ఇది ₹2000 ప్యాంట్, ఇది ₹900 హుడ్డీ. నాకు ప్రశాంతం. ఇది ₹3000 వాచ్, జస్ట్ ప్లెయిన్ వాచ్. నేను చాలా ఉంటాను. నా షూ పైన నా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ. నేను చెప్పాను కదా! సైజ్ మారదు. ఒకే సైజ్ కాబట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఉంటది. ఇవే మారిపోతాయి ఆడు కాబట్టి ఈ షూకి 100 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడు. 100 ఏళ్ళు నువ్వు దేనిపైన ఎక్కువ బ్రో బానే ఉంటది ఈ షూ. దీని పేరే డిఫరెంట్, ఈ షూ పేరే. ఓహో! సో, షూల పైన ఇన్వెస్ట్ చేసుకుంటాను. సాక్స్ అయితే చాలా పిచ్చి నాకు. అవునా? సాక్స్, షూలు అంటే చాలా పిచ్చి అంతే. దానిపైన అసలు ఇంకేమి గోల్డ్ ఏసుకోను. నాకు ఎక్కువ ఖర్చు లేదు. షర్ట్‌లు, డ్రెస్సులు ఏమి లేవు. కాకపోతే వైట్, బ్లాక్ ఆ కలర్స్ ఎందుకు? ఈజీ టు కదా చూసు. ఆహా! వైటా, బ్లాక్ ఏసుకెళ్ళిపోదాం. అక్కడ డ్రెస్సింగ్‌లో టైం వేస్ట్ చేయండి. బ్లాక్ ప్యాంటు, బ్లాక్ హుడ్డీ ఏసుకొని బయలుదేరాం. వైట్ ఏసుకొని బయలుదేరాం. ఇవాళ పింక్ ఏసుకుందామా? పింక్‌కి ఏం ప్యాంట్ ఏసుకుందాం? యెల్లో ఇది ఏసుకుందామా? ఆ యెల్లో డ్రెస్ బాగుందా? గ్రీన్ డ్రెస్ ఇంత ఆలోచించను.